అడిగిన ప్రశ్నలకి జనసేన వైపు నుంచి క్లారిటీ వచ్చిందనుకుంటా. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనీయకుండా వేణుగారు విజయ్ కుమార్ గారు ఒకసారి ఆగండి, దయచేసి ఒకసారి ఆగండి. వేణుగారు విజయ్ కుమార్ గారు ఇద్దరు ఒకసారి ఆగండి. ఒకసారి ఇద్దరు మాట్లాడితే క్రాస్ టాక్ చేస్తే ఇద్దరు మాటల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఆగండి సార్ దయచేసి. రైట్, రాష్ట్రంలో జరుగుతున్న పాలనకి వ్యతిరేకంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పుల్ని ప్రజలకి చూపించడం కోసమే, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చెల్లనీయకుండా ఉండడం కోసమే కలిసాం. ఇది విజయ్ కుమార్ గారు ఆర్గ్యుమెంట్. మీ ప్రశ్నలకు సమాధానం దొరికిందా గౌతమ్ గారు? ఒకటేంటంటే ఎస్, ఒక రెండు ప్రాంతీయ పార్టీలుగా నేను చెప్తున్నది ఏంటంటే తెలుగుదేశం జనసేన రెండు ప్రాంతీయ పార్టీలుగా ఒక అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మేము కలిసామనంటే అది వేరే చర్చ, దాని మీద పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు, విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ కేంద్రంలో ఉండే బీజేపీతో కలవటం అనే అంశం ఏదైతే ఉందో ఈవేళ అది ఖచ్చితంగా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడగాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారిని అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీల విషయంలో ఈ 10 ఏళ్ళు ఏం చేసింది అంశాల ప్రత్యేక హోదా నుంచి విభజన పునర్వ్యవస్థీకరణ చట్టం అనే అంశాలు అమలు ఉన్నాయి. రఘునాథ్ బాబు గారికి ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛందంగా మీరు ఎవరి చేత ఆంధ్రప్రదేశ్ గౌతమ్ గారు అడుగుతారా? నన్ను కంప్లీట్ చేశాను. కాంగ్రెస్ పార్టీ అడుగుతుందా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా? ఏమంటే నన్ను అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడమని. ఆంధ్రప్రదేశ్ లో రఘునాథ్ బాబు గారికి నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో కనుక స్వచ్ఛందంగా ఏ సర్వే సంస్థకి ఇచ్చి మీరు సర్వే చేయించినా మోడీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాడని 90% ప్రజలు చెప్తారు. 90% ప్రజలు చెప్తారు. విద్యావంతులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ. రెండో అంశం నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో స్నేహం చేస్తున్నాడు, బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం చేస్తుందని టీడీపీ వాళ్ళు విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు. ఈ రాష్ట్రం యొక్క దుస్థితి ఏంటంటే 3 పార్టీలు ఈవేళ బహిరంగ పొత్తులకేమో టీడీపీ బీజేపీ, రహస్య పొత్తులకేమో జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుల్ని బలపరిచింది జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. కనుక 3 పార్టీలు ఈవేళ బీజేపీతో ఉన్నాయనేది ఒక విషయం. ప్రస్తుతం ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం కాంగ్రెస్. ఒకసారి వేణుగారు తర్వాత రఘుబాబు గారు సమాధానం చెప్తారు మీరు దయచేసిన పాయింట్స్. వేణుగారు, గడిచిన 5 ఏళ్ళుగా ఇక అయిపోయింది, ఆల్మోస్ట్ టర్మ్ అయిపోయింది, ఇక 1 మంత్లో మనకి ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ టైంలో గడిచిన 5 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీకి అవునన్నా కాదన్నా మీరు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి అంశం ప్రాతిపదికన. కానీ ఈ రోజున అదే భారతీయ జనతా పార్టీ ఈ రోజున బహిరంగంగా ఎన్నికల వేదిక మీదకి వచ్చి తెలుగుదేశంతో కలిసి మిమ్మల్ని విమర్శించబోతోంది. ఎలా ఎదుర్కొంటారు? నేను మురళి గారు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసమో లేకపోతే దేశ విశాల ప్రయోజనాల కోసమో కొన్ని సందర్భాల్లో మేము వారికి మద్దతు ఇచ్చి ఉండొచ్చు. అది బహిరంగంగా అది బయట నుంచి ఏమీ లోపలికి వెళ్ళి కాదు. ఇక్కడ రహస్య పొత్తు నడిపింది ఎవరు ఇప్పుడు దాకా? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉన్నారు. ఆయన మనం రహస్యం అని అనటానికి లేదు. ఇక్కడ ఒక కుట్ర రాజకీయాలకి కుతంత్ర రాజకీయాలకి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు వలలో వీళ్ళందరూ పడేటువంటి పరిస్థితి ఉంది. ఎంచేతంటే ఒకసారి చిన్న మీరు టైం ఇస్తారంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏమన్నారు, ఏ సందర్భంలో అన్నారు అనేది ఒకసారి వింటే రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా. ఆయన కామెంట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో అన్నారు మోడీ గారు దేశాన్ని భ్రష్టు పట్టించారని, మోడీ గారు ఒక ఉగ్రవాదని, ఏమంటే మోడీ గారు బెదిరింపు రాజకీయాలు చేస్తారని, మోడీ గారు భార్యను గౌరవించలేదని, మోడీ గారు దేశాన్ని ముంచేశారని, అద్వానీ గారు లాంటి వారిని వంచారని. ఇది ఒకసారి వినండి మురళి గారు, ఇది జూమ్ చేయమనండి మీ వాడు చెప్తారు. ఒక మనిషి ప్రజానికానికి మీ ఫోన్ మైక్ దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది? చూడండి మురళి గారు అదే వేణు గారిని నేను ఇంకోటి కూడా కోరుకుంటున్నాను.
మన బొత్స సత్యనారాయణ గారును మరి ఉన్న మంత్రులు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి చర్చ గారు ఏం చేస్తున్నాం అది ఇదే మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని చంపించారని చెప్పారు. మరి అది కూడా పెట్టాలి కదా, అది కూడా పెట్టాలి కదా. రాజశేఖర రెడ్డి గారిని చంపించిందే జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడారు కదా అనేక సందర్భాల్లో. చాలా ఒక్క నిమిషం, వేణు గారు మీరు చెప్పేది మంత్రులుగా ఉంటున్నారు. మీరు పెట్టిన- మరి అదేందుకు అదేం చెప్ప అది మీ అది ఫోన్ కూడా మైక్ దగ్గర మాట్లాడారు. పెట్టండి. ఏమండి? లోపల వినిపించట్లేదు. విజయ్ కుమార్ గారు మరి ఒకసారి ఎందుకు ఇప్పుడు- జగన్మోహన్ రెడ్డి? మురళయ్య గారు ఏ? వినపడుతుందా? పాపం వినలేకపోతున్నారు ఆయన. వినడానికి కాదు, మాట్లాడతారు. కాదు మీరు అలా కాదండి. ఈరోజు మోడీ గారి గురించి ప్రధానమంత్రికి లేకపోతే అది ఆయన సరే, ఏదైతే చర్చ మరి ఎక్కడికో మాట్లాడారో, పోతుంది. చంద్రబాబు నాయుడు ఇవాళ ఏదైతే చర్చ ఇప్పుడు మాట్లాడారో, జరుగుతున్నటువంటి అది ఎన్నికలు పెద్దదా? కాదు కదా, అది పెద్దదా? మురళి గారు, మురళి గారు, ఆంధ్రప్రదేశ్ యొక్క- అది పెద్దదా? అది కాదండి, అది పెద్దదా? యాభై నిమిషాలు అయితే రఘురావు గారు డైరెక్ట్ గా- ఒకసారి డైరెక్ట్ గా- ఆగండి. డైరెక్ట్ గా గౌతమ్ గారు రైతు జగన్మోహన్ సమస్య రెడ్డి- అది పెద్దదా? జగన్మోహన్ అది రెడ్డి- పెద్దదా? ఒకసారి ఆగండి, ఒకసారి ఆగండి. ఆంధ్రాలో 4 పార్టీలు చర్చ మరీ దూరంగా ఎక్కడికో కొన్ని సంవత్సరాలు వెనకపోతున్నాం. ఇవాళ జరుగుతున్న రాజకీయాలు మోడీ గారు ఏమన్నారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అనేది ప్రజా న్యాయమూర్తులకి మరి దానికి అది వినిపించాల్సిన కూడా బాధ్యత వినిపించండి. మనది. ఓకే. అది కూడా ప్రజలు వినిపించండి. న్యాయమూర్తులు. రాష్ట్ర ఎలక్షన్ వరకు ఇవాళ అయితే ఓకే కానీ విజయ్ చర్చ మరి ఎక్కడికి పోతుంది? జగన్ ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి- జగన్మోహన్ రెడ్డి రఘురావు గారు గౌతమ్ ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు దయచేసి ఒక్క నిమిషం. మీరు ఎందుకు మాట్లాడతారు అది? విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. మురళి వేణు గారు మీరు కూడా ఒక్క నిమిషం. గౌతమ్ అది చెప్పండి, నేను ఏమంటానంటే ప్రజలు న్యాయమూర్తులు, గౌతమ్ గారు ప్రజలు కాదు న్యాయమూర్తులు. మురళి గారు దయచేసి ఒకసారి ఆగండి సార్. దయచేసి ఒక్క నిమిషం. అందరిలాగా ఆగండి ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు వేణు గారు ఒకసారి ఆగితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఇద్దరి వాళ్ళు ఈ వస్తుంది. విషయాలన్నీ కూడా ఒక్క నిమిషం సార్, విజయ్ ఒకరితో కుమార్ మాట్లాడచ్చు గారు కదా. ఇంకంత తొందర వేణు గారు ఒక్క పడతారు. నిమిషం. అదేదో మాట్లాడతారు బొత్స సత్యనారాయణ ఇద్దరు గారు. అది కాదు అనుకున్నారులే కదా, దాని చాలా గురించి. విశాల ప్రయోజనాల ఇద్దరు ఒక్క నిమిషం దయచేసి ఒకసారి ఇద్దరు అనుకున్నారు దాని గురించి పక్కన. వాళ్ళ ఇప్పుడు గౌతమ్ గారికి ఇప్పుడు జనరల్గా దేశంలో ఉంటే ఎన్డీఏ లేకపోతే యూపీ అదే అదే ఇండియా 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 జనరల్గా ఈ తాడు కూటమిలో పోయినాయి జనరల్గా అవి లేవు ఇప్పుడు ఇక. కాబట్టి సహజంగా వారి కోరిక ఏముంటుంది, ఆ టీడీపీ మా సైడ్ రావచ్చు కదా ఆ ఇండియా కూటమికి, అది రాలేదని అని కొంత బాధ ఆల్రెడీ ఆ ప్రయత్నం కూడా జరిగింది సార్ 2018 ఎన్నికల్లో. ఒకసారి వెళ్ళారు కదా, కొద్దిగా రఘునాథ్ చంద్రబాబు బాబు వెళ్తే, కొంత కొద్దిగా బాధ చంద్రబాబులోకి వెళ్తే సహవాసం అయిపోయింది, కాంగ్రెస్ తో కాపురం కలిసి అయిపోయింది, కూడా జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు వేదిక పంచుకున్నారు. వస్తా మీ దగ్గరికి కాంగ్రెస్ తో కలిసి కూడా 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో క్యాంపెయిన్ చేశారు. రఘునాథ్ బాబు గారి కోరిక, రఘునాథ్ బాబు గారు చెప్తున్నది వెళ్తూ వెళ్తూ మన రేవంత్ రెడ్డి గారితో వారు సమాలోచనలు ఒకసారి వారికి వినిపించండి సీక్రెట్ గా ఏం చేశారనేది. ఆ కార్యక్రమం కూడా చేశారు చంద్రబాబు నాయుడు. ఒక నైతికత ఏముంది? సరే ఓకే. మురళి గారు రెండోది నాకు ఏంటంటే ఒక్క నిమిషం. రెండోది మురళి గారు నాకు ఒక్క 2 నిమిషాలు ఇస్తారా? ఒకటి నాకు రఘురావు గారు నాకు ఒక 2 ఇప్పుడు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు కొన్ని బిల్లుల విషయంలో మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. అది ఇష్యూ బేస్డ్, అంతేగాని అన్నిటికీ ఓపెన్ Yes, నేను బ్లాంక్ అదే చెక్ చెప్తున్నాను. కాదు, బ్లాంక్ చెక్ కాదు. అదేవిధంగా మేము ఒకవేళ రాష్ట్రానికి ఆయన ఉన్నప్పుడు అదే ఇప్పుడు ఉన్నారులే మేము ఇతోధికంగా సహాయం చేసామంటే అది రాష్ట్ర మంచితనానికి, రాష్ట్రాభివృద్ధి కోసం, దాన్ని తప్పట్టడానికి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేంద్రం నుంచి అయితే ఇచ్చారు, ఇప్పుడు ఇంకా తెచ్చుకోవచ్చు. కాబట్టి రెండు కలిస్తే మంచిదే. విజయ్ కుమార్ గారు పాజిటివ్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయో, నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా అన్నీ ఉంటాయి కదా సహజంగా. మరి వాటికి కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాదు ఇక్కడ మురళి గారు వీళ్ళందరూ ప్రచారాలకి మేము యాక్చువల్గా 2019 నుంచి 19 అయిపోయిన వెంటనే ఎలక్షన్ అయిన వెంటనే మేము భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాం. అవును, కలిశారు. ఇది వాస్తవం కదా, రైట్. మళ్ళా ఈరోజు ఇదే వేణు గారు మళ్ళా ఎలాగా 2 లడ్డు కావాలని ఎందుకు మళ్ళా అది రేస్ చేస్తారు? ఈ 4-5 సంవత్సరాలు ఎక్కడ కూర్చున్నారు? కానీ అంబటి రాంబాబు గారు ఒక మాట వినండి, ఒక మాట మేము- వినండి. అంబటి రాంబాబు గారు ఈ పొత్తు ఖాయం అయిపోగానే అంబటి రాంబాబుకి పని పనికిమాలిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అంబటి రాంబాబు. పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. మాట్లాడద్దు మీరు. ఆయన రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు గారు పని పాట లేదు ఏ మంత్రి? దేనికండి? వేణు గారు దేనికి మంత్రి? దేనికి మంత్రి? దేనికి మంత్రి అండి? దేనికి మంత్రి? దేనికి మంత్రి? కాదు, దేనికి మంత్రి? ఒక్క నీటిపారుదల శాఖ, ఒక్క నీటిపారుదల ఇరిగేషన్ కాలువలు ఒక్కటైనా ఈ రోజు చిన్న కాలువలైనా ఈ రోజు రైతులకు ఉపయోగపడిందా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు మీరు రక్షించాలని వేరు ఆలోచన ఉంటే మాట్లాడతారండి. మీరు సరే, రాష్ట్ర ప్రయోజనాల
కోసమే కావాల్సినటువంటి ఆ లోటు అదే సార్, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ ఆ రకంగా కూటమి- మిమ్మల్ని కూడా మేము గౌరవిందాం, వేణు గారు, మేము గౌరవిందాం. మీరేమో రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ కూటమి వేణు గారు, రకంగా ప్రవర్తన వేణు చేయడం గారు, వల్ల ఆయన పనికిమాలిన పదాన్ని నేను ఒప్పుకోను. కాదు, కాదు, కూటమి అసలు ప్రజలకు సమాధానం పనికిమాలిన